హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ తెలుగు డిఫెన్స్ ఫోరం టీడీఎఫ్ ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్లో మీకు భారతదేశం మరియు ప్రపంచంలో జరిగిన రక్షణ వ్యవహారాల గురించి నేను చెబుతాను. అందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాప్ హెడ్లైన్స్ వచ్చేసి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ ఎల్ఓసికి అవతల వైపు 120 మంది ఉగ్రవాదులను పోగు చేసింది. వారిని భారత్లోకి పంపాలని ఆలోచనలో ఉంది. కానీ భారత ఆర్మీ ఈ చర్యలను తిప్పికొట్టే దాంట్లో ఉంది. కానీ పాక్ ఈసారి ఇలాంటి పిచ్చి చేష్టలు చేసిందనుకోండి. గుర్తుందిగా మోడీ గారు చెప్పింది, ఆపరేషన్ సింధూర్ కేవలం ఆపారు, ముగించలేదు. మన నెక్స్ట్ హెడ్లైన్ వచ్చేసి, టైమ్స్ నో నెట్వర్క్ అందించిన సమాచారం ప్రకారం భారత్ 800 కిలోమీటర్ల రేంజ్ గల బ్రహ్మోస్ మిసైల్ను అభివృద్ధి చేస్తుంది. అలాగే 200 కిలోమీటర్ల రేంజ్ గల అస్త్రా MK2A2 ఎయిర్ మిసైల్ను అభివృద్ధి చేస్తుంది. ఇది ఒక BVR అంటే బియాండ్ విజువల్ రేంజ్, అంటే మన కంటికి కనపడని లక్ష్యాలను కూడా ఈ క్షిపణి ఛేదించగలదు. 800 కిలోమీటర్ల రేంజ్ గల బ్రహ్మోస్ని ముందుగా ఆర్మీ మరియు నేవీ 2027 కల్లా సర్వీస్లో ఇండక్ట్ చేసుకుంటాయి. ఆపరేషన్ సింధూర్లో వాడిన బ్రహ్మోస్ పరిధి కేవలం 300 కిలోమీటర్లు మాత్రమే. ఆ బ్రహ్మోస్ పాకిస్తాన్లో ఎలాంటి విధ్వంసం చేసిందో ప్రపంచం మొత్తం చూసింది. మరి ముల్లా ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కాస్కోమల్లా. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గోవా తీరంలో INS విక్రాంత్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్పై సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. మోదీ గారు 2014 నుంచి తన ప్రతి దీపావళిని సైనికులతో జరుపుకుంటూ వస్తున్నారు. మన తర్వాత హెడ్లైన్ వచ్చేసి, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వారి యొక్క ELM-2040 ఓవర్ ద హొరైజన్ రాడార్ను భారత్ యొక్క సుదర్శన్ చక్ర షీల్డ్కు ఆఫర్ చేశారు. ఈ రాడార్ ఉపయోగించి స్టెల్త్ ఫైటర్ జెట్స్, క్రూజ్ మిసైల్స్, హైపర్సైనిక్ గ్లైడ్ మిసైల్స్ను గుర్తించగలదు. మన తర్వాతి హెడ్లైన్ వచ్చేసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా అదనంగా మీటియార్ ఎయిర్ మిసైల్స్ను కొనుగోలు చేయాలని అనుకుంటుంది. దీని ద్వారా భారత్ రాఫెల్ ఫ్లీట్ యొక్క శక్తి ఇంకా పెరుగుతుంది. ఇండియన్ ఆర్మీ 1,00,000 మందితో బలమైన డ్రోన్ ఫోర్స్ను తయారు చేస్తుంది. ఒక బెటాలియన్లో 70 మంది జవాన్లతో FPV డ్రోన్ ఆపరేషన్స్, యాంటీ డ్రోన్ మిషన్స్పై అవగాహన కల్పిస్తున్నారు. ఒక కోర్లో 10,000 మంది డ్రోన్ ఆపరేటర్లను తయారు చేస్తున్నారు. అలా 14 కోర్లకు కలిపి 1,00,000 మంది డ్రోన్ ఆపరేటర్స్ను ఇండియన్ ఆర్మీ తయారు చేస్తుంది. మన నెక్స్ట్ హెడ్లైన్ వచ్చేసి, జొరావర్ లైట్ ట్యాంక్ కోసం 800 హార్స్ పవర్ గల ఇంజన్ను అశోక్ లైలాండ్ అభివృద్ధి చేస్తుంది. జొరావర్ 25 టన్నుల లైట్ ట్యాంక్. దీని ముఖ్యమైన ఆర్మమెంట్ వచ్చేసి 105mm గన్. 3 క్రూ మెంబర్స్ కలిసి దీన్ని ఆపరేట్ చేయగలరు. మన నెక్స్ట్ హెడ్లైన్ వచ్చేసి, Su-30 MKI ఫైటర్ జెట్స్లో ఏ ఇంజన్ను వాడాలని ఎయిర్ ఫోర్స్ భావిస్తుంది. దీని ద్వారా Su-30 ఇంజన్ AL-31FPలో 40% వరకు ఇంజన్ విఫలం కావడాన్ని మనం ఆపవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్, చివరిగా మన ఛానల్ కంటెంట్ నచ్చితే అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతగానో అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరినీ మళ్ళీ కలుస్తాను. బాయ్. స్టే సేఫ్.